ఆ ప్రియదర్శి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. కోర్టు సినిమాలో ఒక 50,000 లంచం తీసుకుని వాడిని ఎవరినో కాపాడదామని చూశాను. ఈ లోపల ఈయన వచ్చి ఆయన్ని కాపాడేసి నా 50,000 మళ్ళీ మంగపతి తీసేసుకున్నాడు. అది కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను. 50,000 లంచం ఇస్తారు మెట్లు దిగుతుంటే. వాడికి ఏదో హ్యాండ్ ఇచ్చాను, ఈయన వచ్చి వాడిని కాపాడి నా 50,000 పోయేటట్టు చేశాడు. ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి, నేను పినాకపాణి, ఆయన సారంగపాణి. సో ఇక్కడ ఆయనేమో జాతకాలు నమ్ముతాడు, నేను జాతకాలు అటు ఇటుగా నమ్ముతూ నమ్మనట్టుగా ఉంటాను. నాకు ఒక ఆయన వేణుస్వామి అంటే ఒక ఆయన 2000 ఇప్పుడు ఎంతంటే 2022లో నేను గెంటేస్తుంది ఇండస్ట్రీ అని చెప్పాడు నన్ను. మరి ఈ 3 ఏళ్ళలో 50 నుంచి 60 సినిమాలు చేశాను. సో అని చేత జాతకాలు నమ్మాలో నమ్మకూడదు మా 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 సారంగపాణి చెప్పాలి. ఆయనేమో చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు, నేను చేతల్లో ఉందంటాను. అదంతా యుద్ధం అంతా లాస్ట్ దాకా తెలుస్తుంది. సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చి నాకు ఒక ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞుండి. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను సార్, దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా, ఆయన పెరిగిన విధానమే సినిమా, ఆయన చూసిన జీవితమే సినిమా. మనం శీతాకాలంలో మంచి ముంగిళ్లలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, వేసవకాలంలో వచ్చే మామిడి పళ్ళు గుత్తులు ఎంత బాగుంటాయి, వర్షాకాలంలో ఇంద్రధనస్సు ఎంత బాగుంటుంది, మలయమారుతం అంటే దక్షిణపు గాలి, మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పొగరు అనుకోకుండా మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది. అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంద్రగంటి గారు. అది మలయమారుతం రాగం కూడా ఉంది, బట్ నేను గాలి వెంపు చెప్పాను. మలయమారుతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాలను హిట్ చేస్తే ఈ జాతి 10 కాలాల పాటు గెలిపించదగ్గ సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్పే మాట ఒకసారి చెప్పండి కొట్టండి బాబు, గట్టిగా చెప్పుకున్నాను మా గురుగారు. బలవంతం కాదు సార్ నేను చెప్పేదే. ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు, ఊడిపడుతున్న కనుగుడ్లు, ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వుల వైపు మళ్ళించే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో అభినవ్ జంధ్యాల ఆయన, వారి సినిమా 10 కాలాల పాటు ఆడాలి, హిట్ అవ్వాలి. తెలుగు మాటలు, తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న అప్పుడు ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు ఈయన. నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ మొన్న మధ్య ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నాను. ఒకే సీన్ అది. ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేం చెప్తానంటే ఇది విమర్శ కాదు సార్, ఒక తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాను. మా అన్నయ్య గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తర్వాత ఆయన చెప్తారు డైలాగ్, మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు, 2 నెలలకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుందని ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు. సో ఇటువంటి దుస్థితి నుంచి అందరు తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటూ